నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు, పేటీఎం ఆర్టిస్టులు చాలా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయినాయి. దాంట్లో ముఖ్యంగా బిత్తిరి సత్తి, తర్వాత శివజ్యోతి, అట్లాగే లాస్య, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, కొంతమంది ఐటీ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో గులాబీల జెండలమ్మ అనేటువంటి పాట పెట్టుకొని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీకి క్రేజ్ ప్రయత్నం చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీని ఒకేసారి లేపడం కోసం నిజంగా వాళ్ళు లేపిర్రు, కింద ఎత్తేసిర్రు. అది ఎలక్షన్ల ముందు. మరి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఇంటికి పోయిండు కేసీఆర్. అది చూసినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు మా మీద రేవంత్ రెడ్డి ఏమైనా కక్ష తీర్చుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టినటువంటి వీడియోల్ని డిలీట్ చేసిర్రు. ఎప్పుడో ఉన్నటువంటి పాత ఫోటోల్ని తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో దిగినటువంటి కంగ్రాచులేషన్ రేవంత్ రెడ్డి అని పెడుతున్నారు. అంటే ఎలక్షన్ల ముందు కేసీఆర్ గెలిస్తే వాళ్ళకు ఏదో ఒక హామీ, డబ్బులు, ప్యాకేజీ. ఆయన గెలవలేదు కాబట్టి ఆ వీడియోలు డిలీట్ చేసిర్రు. నిజంగా వాళ్ళకి దమ్ముంటే బిత్తిరి సత్తి కావచ్చు, శివజ్యోతి కావచ్చు, ఐటీ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఆ వీడియోస్ వాళ్ళకి దమ్ముంటే మళ్ళీ ఒకసారి అవి పోస్టులు మళ్ళీ పెట్టండి. కానీ అంటే ఒక కమిట్మెంట్ లేకుండా పోతున్నారు వాళ్ళు. డబ్బుల కోసం స్టేజ్లకి పాటలు పాడడం, డబ్బుల కోసం వీడియోలు వైరల్ చేయడం, డబ్బుల కోసం కేసీఆర్ని పోడడం, డబ్బుల కోసం కేటీఆర్ని పోడడం, డబ్బుల కోసం బీఆర్ఎస్ని పోడడం, ఇదో ట్రెండ్గా క్రియేట్ చేశారు. కానీ ప్రజలలో చైతన్యం తీసుకురాలేకపోయినారు. ప్రజలలో ఆర్టిస్టుల మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఇది వాళ్ళ నాశనానికి తప్ప ఏం లేదు. బిత్తిరి సత్తి ముదిరాజు మీటింగ్లో సభ పెట్టినప్పుడు అక్కడ పోయి ఊకదంపుడు ఉపన్యాసం కొట్టిండు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత పోయి బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. కాబట్టి పెయిడ్ ఆర్టిస్టులని, ఈ సోషల్ మీడియా ఆర్టిస్టులని, ఈ డబ్బులు తీసుకునేటువంటి ఈ పిచ్చి ఆర్టిస్టులను జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇది వాళ్ళు గమనించాలి.